నొప్పి అనేది పర్సనల్ థింగ్. అనుభవించే వాడికే ఆ నొప్పి బాధ అనేది తెలుస్తుంది. క్యాన్సర్‌ని ఎదుర్కోవటం ఒక ఎత్తు అయితే, ఆ నొప్పిని తట్టుకోవటం ఇంకొక ఎత్తు. సో, ఇవాళ మన టాపిక్ వచ్చేసి క్యాన్సర్ పెయిన్ ఎందుకొస్తుంది? ఎలాంటి టైప్స్ ఆఫ్ క్యాన్సర్ పెయిన్ ఉంటుంది? ఎలాంటి చికిత్సా విధానాలు ఉంటాయి? సో, ఈ మూడిటికి 3 రీజన్స్ ఉంటాయండి. సో, 3 ముచ్చటగా వీటి గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసి క్యాన్సర్ పెయిన్ అనేది ఎందుకొస్తుంది? సో, ఇందులో మెయిన్ రీజన్ వచ్చేసి ఈ క్యాన్సర్ గడ్డ పక్కనున్న కణజాలాన్ని కానీ, అవయవాల్ని కానీ, లేకపోతే నర్వ్స్‌ని కానీ ఒత్తిడి పెంచినప్పుడు నొప్పి అనేది వస్తుంది. ఇంకొక రీజన్ వచ్చేసి ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్. అది సర్జరీ అవ్వచ్చు, రేడియేషన్ లేదంటే కీమో కూడా అవ్వచ్చు. సో, ఎగ్జాంపుల్‌గా కీమో తీసుకుంటే నోటిపూట రావటం, లేదంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్‌లో రేడియేషన్ ఇచ్చినప్పుడు మింగటానికి కష్టంగా ఉండటం, ఇవన్నీ కూడా నొప్పిని కాజ్ చేస్తాయన్నమాట. ఇంకొక రీజన్ వచ్చేసి అడ్వాన్స్డ్ క్యాన్సర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. అంటే క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉండి బోన్స్కి పాకినప్పుడు సివియర్గా బ్యాక్ పెయిన్ ఉండటం, లేకపోతే వెన్నుపూస స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడి పెంచటం, లేదంటే పేగు భాగంలో క్యాన్సర్ గడ్డ పెరిగి అది అబ్స్ట్రక్ట్ చేయటం, బోవెల్ అబ్స్ట్రక్షన్ అంటాం. ఇవన్నీ కూడా నొప్పికి కారణం అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ క్యాన్సర్ పెయిన్. సో, ఇవి కూడా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నోసిసెప్టివ్ పెయిన్. సో, ఈ పెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది, లోకలైజ్డ్ ఉంటుంది. అంటే క్లియర్గా చెప్పేయచ్చు అనమాట, ఇక్కడి నుంచి పుట్టుకొస్తుంది అని తెలిసిపోతుంది. సో, ఈ పెయిన్ హెల్దీ టిష్యూస్ డ్యామేజ్ అవటం వల్ల, లేకపోతే ఇన్ఫ్లమేషన్ వాపు వల్ల అవ్వచ్చు అనమాట. సెకండ్ వచ్చేసి న్యూరోపథిక్ పెయిన్. ఇది నరానికి సంబంధించిన పెయిన్. సో, ఇది బర్నింగ్ సెన్సేషన్ కానీ, తిమ్మిర్లు కానీ, లేదంటే కరెంట్ షాక్ కొట్టినట్టు పెయిన్ వస్తుందన్నమాట. థర్డ్ వచ్చేసి విజరల్ పెయిన్. ఇది చాలా డల్ పెయిన్. అంటే ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో కరెక్ట్గా చెప్పడం కష్టము, మన నోసిసెప్టివ్ పెయిన్ లాగా. బట్ ఇదేంటంటే మెలక పెట్టినట్టు ఉండటము, పిసికినట్టు ఉండటము, ఇలా వస్తుందన్నమాట. దీనికి రీజన్ వచ్చేసి క్యాన్సర్ కణము పక్కనున్న అవయవాలకి పాకటం వలన కలిగే నొప్పి ఈ విజరల్ పెయిన్. సో, ఇప్పుడు ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఫస్ట్ వచ్చేసి మెడికేషన్స్, టాబ్లెట్స్. మేము ఫాలో అయ్యేది WHO స్టెప్ లాడర్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో, ఎవరికైతే పెయిన్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి నార్మల్గా మనకి మెడికల్ షాప్లో లభ్యమయ్యే పెయిన్ మెడికేషన్స్ ఇస్తాము. సో, పెయిన్ ఎక్కువ అవుతున్న కొద్దీ రెస్ట్రిక్టెడ్ మెడికేషన్స్ లైక్ మార్ఫిన్ యూజ్ చేయాల్సి వస్తుంది. సెకండ్ అందుబాటులో ఉన్న చికిత్సా విధానం ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్. అంటే నరానికి సంబంధించిన పెయిన్ అయితే కనుక నర్వ్ బ్లాక్, లేదంటే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇవ్వటం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బాగా ఆయాసం వచ్చి చెస్ట్ పెయిన్ వస్తుంది. స్కాన్ చేస్తే లంగ్స్ మొత్తం వాటర్ నిండిపోయి ఉంటుంది. ఇది క్యాన్సర్ వాటర్ అయి ఉండొచ్చు. దాన్ని డ్రైన్ చేయటం కూడా ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ కిందే వస్తాయి అన్నమాట. థర్డ్ వచ్చేసి సపోర్టివ్ కేర్. అంటే ఫిజియోథెరపీ కానివ్వండి, యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా ఒక సపోర్టివ్ ట్రీట్మెంట్గా పనిచేసి పెయిన్ని తగ్గిస్తాయి. సో, పెయిన్ అనేది ఒక కాంప్లెక్స్ థింగ్ టు అండర్స్టాండ్. దాని పుట్టుక ఏంటి, అది ఏ టైప్ ఆఫ్ పెయిన్ అని మనకు తెలిసినప్పుడే కరెక్ట్ మందు పడి ఉపశమనం అనేది వస్తుందన్నమాట. థ్యాంక్ యూ.